ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి 2014 జూన్లోనే మాఫీ చేయాల్సి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి సంతకం వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి పెట్టిన సంతకం 2014 జూన్లోనే మాఫీ చేయాల్సి ఉంటే దాన్ని కత్తిరించి చివరికి వడ్డీలకు కూడా ఇవ్వని పరిస్థితిలోకి రైతన్నలు నెట్టేశాడు. కానీ దీన్నే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి ఏమంటాడు, దేశంలో ఎక్కడ కని విని ఎరగని విధంగా రుణమాఫీ ఆయన చేసేటట, దేశం మొత్తం ఆయన వైపు చూస్తూ ఉందంట ఆయన చేసిన రుణమాఫీ అనే పథకం. ఇదే పెద్ద మనిషి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మను తానే కనిపెట్టారు అక్క చెల్లెమ్మని అంటాడు మాటికి. ఆ అక్క చెల్లెమ్మలకు నయా పైసా కూడా మాఫీ చేయకపోయినా 2014లోనే పొదుపు సంఘాల రుణాల మాఫీలు అన్నీ చేశానంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా సన్మానం చేయించుకుంటాడు. రూపాయి మాఫీ చేయలేదు, కానీ 2014లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో మాఫీ చేసేశాను అంటూ సన్మానం కూడా చేయించుకుంటాడు. ఇదే పెద్ద మనిషి కొత్తగా ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. ఇటువంటి పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊరికి 4-5 ఇండ్లు కూడా కట్టకపోయినా చివరి 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనేసరికి మాత్రం ఏకంగా 19 లక్షల ఇల్లులు కట్టబోతున్నాను అని చెప్పి ఈ మనిషి ప్రచారం చేయించుకుంటాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, గారడీలు చేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ఊరికి 4-5 ఇల్లులు కూడా కట్టని వాడు ఏకంగా 6 నెలల్లో ఎన్నికలు వచ్చేసరికి 19 లక్షల ఇల్లులు కట్టబోతున్నాను అని చెప్పి ఊదరగొడతాడు. ఇదే మనిషి అధికారంలోకి వచ్చి 50 నెలలైనా ప్రతి ఇంటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉన్నా ఇంటికి 50 నెలలు ఇంటూ 2,000 అని అంటే ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు బాకీ ఈ పెద్ద మనిషి ఇవ్వకపోయినా ఎన్నికల్లో 6 నెలలు ఉన్నాయి అనేసరికి ఈ పెద్ద మనిషి ఏమంటాడు, అందరికీ ఇచ్చేసినట్టుగానే మీరందరూ భావించండి అని చెప్పి గిమ్మిక్కులు చేస్తాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి బెల్ట్ షాపులు రద్దు చేశాము అని అంటాడు, ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నాము అని అంటాడు, ఆక్వాకు కరెంటు ₹2 ఇచ్చేస్తున్నాము అని అంటాడు, మత్స్యకారులకు డీజిల్ మీద కూడా సబ్సిడీ పెంచేస్తున్నాను అని అంటాడు. అన్నీ కూడా ఇవేవి కూడా ఇవ్వకపోయినా ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనేసరికి ఇవన్నీ చేసేసినట్టుగానే మీరు భావించండి అని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదరగొడతాడు. ఇదే పెద్ద మనిషి 4 ఏళ్ళుగా గుర్తుకు రాని అన్నా క్యాంటీన్లు, 4 ఏళ్ళు గుర్తుకు రాని అన్నా క్యాంటీన్లు ఈరోజు ఆయన గారి పాంఫ్లెట్ పేపర్ ఈనాడు పేపర్లో కనిపిస్తాయి. 100 అన్నా క్యాంటీన్లు అంట. 4 ఏళ్ళు గుర్తుకు రాలా అన్నా క్యాంటీన్లు, గుర్తుకు రాలా ప్రజలకు తక్కువ రేటుకు అన్నం పెట్టాలి అన్న ఆలోచన గుర్తుకు రాలా. కానీ 4 ఏళ్ళుగా గుర్తుకు రాని ఈ పెద్ద మనిషి అన్నా క్యాంటీన్లు, ఇదే అన్నా క్యాంటీన్లు మీకు కనిపించలేదు. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలలు ముందున్నేసరికి అదిగో అన్నా క్యాంటీన్లు వచ్చేసాయని చెప్పి మళ్ళీ ప్రజలను భ్రమ కల్పించే కార్యక్రమం. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందుందేసరికి 4 ఏళ్ళు హాస్టల్ విద్యార్థులకు 4 ఏళ్ళు మెస్ ఛార్జీలు ఎందుకు పెంచలేదు అని అడిగితే విద్యార్థులకు హాస్టళ్లలో మెస్ ఛార్జీలు మాత్రం 4.5 సంవత్సరం పెంచల. కానీ ఎన్నికలకు 6 నెలలు ముందున్నాయనేసరికి ఏమంటాడు, ఆ పిల్లలకు కోడికూర పెడతాడంట. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.